ఆహాబు రాజుకు ఏలియా ప్రవక్త అంటే అడలండి, చెమటలు పుట్టిస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎదురు నిలబడి రాజు ప్రవక్తతో మాట్లాడాలంటే గడగడ వణుకుతాడు తెలుసా ఆహాబు రాజు. ఎందుకంటే ఏలియా ప్రవక్త నోట ఏ మాట వస్తే దేవుడు అని ఆమె అంటాడట. స్తోత్రం. అసలు రైట్స్ ఆయన పవర్ అంతా కూడా, దేవుని పవర్ అంతా కూడా ఏలియా దగ్గర ఉన్నట్టు అంటాడు కదా. ఎవరి సన్నిధిలో నేను ఉన్నాను యెహోవా జీవంతో, నా మాట ప్రకారంగా గాక. నేను అవునంటే అవును, కాదంటే దేవునికి ఎంత రైట్స్ ఉన్నాయో ఏలియా ప్రవక్త కూడా అన్ని రైట్స్ ఉన్నాయండి. దేవునికి ఎంత అధికారం ఉందో ఏలియా ప్రవక్త కూడా అంతే అధికారం ఉందే. అందుకే శిష్యులున్న 12 మందిని యేసు ప్రభువు పిలిచి అంటారు, అపవిత్రాత్మల మీద, దయ్యముల మీద, రోగాల మీద నేను మీకు అధికారము. చెప్పాలి చెప్పండమ్మా. యేసయ్య అంటాడు, నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష, నమ్మిన వారి వలన సూచక్రియలు కనబడును, నా నామమున వారు దయ్యములను. కానీ మనం కూడా అధికారం పొందుకున్న వ్యక్తులుగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బయటికి నిలబడి అనాలి, నా మాట ప్రకారం కాక వర్షం పడదు అంటే అయిపోవాలి. ప్రార్థన చేస్తే, నీ మాట ప్రకారం ప్రార్థన చేస్తే వర్షం రావాలి. స్తోత్రం చెప్పండి. పంటలు ఎండిపోతున్నాయి, వర్షం రావట్లేదు, పత్తి గింజలన్నీ మాడిపోతున్నాయి అంటే ఆండి ఫలానా విశ్వాసి ప్రార్థన చేస్తే వర్షం వస్తుందని ఒక గుర్తింపు నీకు కలుగునుగాక. స్తోత్రం చెప్పండి. ఏలియా ప్రవక్త వలని విశ్వాసం మారిపోవునుగాక. ఏలియా ప్రవక్త వలని అభిషేకం మారిపోవునుగాక. ఏలియా ప్రవక్త వలె నీ ప్రార్థన జీవితం మారిపోవునుగాక.